హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి జరిగిన నెక్స్ట్ డే అనమాట ఇది. డే టైమ్‌లో ఇలా గేమ్స్ అన్నీ ఆడారు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ. ఈ గేమ్ ఏంటో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. మీకెవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్ చేసేయండి. వీళ్ళు గేమ్స్ ఆడి పక్కకెళ్ళిపోయాక చిన్న పిల్లలందరూ డ్రమ్స్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ డే కోసం అంటే నిమజ్జనం డే కోసం అనమాట. మా బుడ్డోడు చూడండి ఆ డ్రమ్ము సైజులో ఎగడగానే ఆ డ్రమ్ము కొట్టాలంటున్నాడు. అంతేకాకుండా మా సైడు వినాయక చవితి ఫెస్టివల్‌ని టెంకాయల పండగ అని కూడా అంటాము. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. మా వాడికి భలే సంబరం అయిపోయిందండి. ఆ డ్రమ్సు, ఆ సాంగ్సు ఎక్కడ బొమ్మ దగ్గర సాంగ్స్ వినిపిస్తే అక్కడ అలా డాన్స్ ఎయ్యాలని ఏడుస్తూ ఉండిన్నాడు. అందుకని మా ఏరియాలో కాసేపు తీసుకెళ్ళి వదిలేసామనమాట. పిల్లలందరూ డ్రమ్స్ కొట్టుకుంటుంటే మా వాడు మాత్రం డాన్స్ ఏసుకుంటూ ఉండిన్నాడు. వాడి లోకం వాడిదనమాట. ఇక్కడ వాళ్ళ పెదనాన్న, వాళ్ళ అన్న అండ్ నా బుడ్డోడనమాట. వాళ్ళ అన్నని అడుగుతున్నాడు వెయ్యన్నా, వెయ్యన్నా అంటే అసలు వాడు వెయ్యట్లేదు. ఇక్కడ నైట్ వైబ్స్ అనమాట. నైట్ అంతా ఫుల్లు బయట నుంచి ఇలా కోలాటం వేసే వాళ్ళని తెప్పించి మొత్తం భలే ఎంజాయ్ చేసామన్నమాట. సూపర్‌గా చేశారు పిల్లలందరూ. అయినా ఇప్పట్లో అసలు ఈ కోలాటము, జానపద భజనలు ఇవన్నీ చాలా వరకు దూరమైపోయాయి. పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు. అందరూ సినిమా పాటలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నారు. బట్ ఇలాంటి పెట్టడం కూడా చాలా బావుంటదండి. కాసేపు మనకు కూడా మనసుకు హాయిగా ఉంటది. నాకు తెలిసి నెక్స్ట్ మన పిల్లలు పెద్దవాళ్ళైతే ఇలాంటివి అసలు ఉండవన్నమాట. ఇలా ఫోన్లలో చూసుకోవడం మాత్రమే. చిన్న చిన్న పిల్లలైతే భలే రెడీ అయ్యి వచ్చి చెప్పులు లేకుండా ఎంత లేట్ నైట్ తెలిసి అప్పటికే 11 అయిపోయింది. ఆ టైంలో కూడా పిల్లలైతే బాగా భజన చేశారు. అంటే ఈ కోలాటం అవంతా బాగా చేశారనమాట. అండ్ వీళ్ళు కాసేపు వేసి వెళ్ళిపోయాక మా ఏరియాలో వాళ్ళైతే పార్టిసిపేషన్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళని తీసుకురాలేదు. మా ఏరియాలో వాళ్ళే భజన చేసి మొత్తం గేమ్స్ అంతా ఆడారు. సో వీళ్ళంతా వెళ్ళిపోయినాక మా ఏరియాలో పిల్లలైతే కాసేపు ఇలా ఎంజాయ్ చేశారనమాట. డాన్స్‌లు వేసుకుంటూ కొన్ని గేమ్స్ కూడా పెట్టారు. మ్యూజికల్ చైర్స్ అలా కొన్ని గేమ్స్ పెట్టారనమాట. నా వీడియో షూట్ చేయలేదు. అండ్ కాసేపు ఆ ఏరియాలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఇలా భజన అయితే చేశారు. లాస్ట్ బిఫోర్ ఇయరో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఈ భజనలో. బట్ ఈసారి నేను చేయలేదనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. 12:30 పైన అయిపోయింది. సో లేట్ నైట్ అయిపోయిందనేసి మేమైతే పడుకోవడానికి ఇంటికి వెళ్ళిపోయాము. సో మా ఏరియాలో డే 2 వినాయక చవితి డే 2 సెలబ్రేషన్స్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మా వీడియో కన్నా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.